సమర్పణం క్షణం క్షణం మా కణం కణం భారత మాతకే సమర్పణం నంద నంద వివేకానంద స్టూడెంట్స్ పవర్ నేషన్స్ పవర్ మాతకే సమర్పణం. ఈనాటి యోజన ఉత్సవం కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకు మరియు మీడియా మిత్రులకు విద్యార్థి పరిషత్ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్సుమంజలు. స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, దేశం యొక్క గొప్పతనాన్ని, స్వాతంత్రానికి రాకపూర్వము మరి ఆనాడు 100 సంవత్సరాల కిందనే చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారని తెలియజేస్తూ మరి వారి జయంతి సందర్భంగా గుర్తుంచుకోవాల్సినటువంటి 2 అంశాలు. వారు చెప్పినటువంటి ఒకే ఒక్క మాట, ఆల్ ఆర్ విత్ ఇన్ యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్. అన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు ఏమైనా చేయగలవు, కానీ దాన్ని విశ్వసించని చెప్పాడు. మనకందరికీ ఆ విషయం తెలుసు, మన బాడీలోనే అన్నీ ఉంటాయి కనుక దాన్ని ఎలా మలుచుకుంటా చెప్పినటువంటి వ్యక్తి. ఆయన ఆదర్శంగా తీసుకొని యువత ముందుకెళ్లాలని, యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉంటుందని, యువత కనుక పెడదారి పడితే దేశం పెడదారి పడుతుందని, ఈ దేశాన్ని రక్షించాలన్నా, దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నా ఏదైతే భారతదేశ యువత ఉందో వాళ్ళు వివిధ రంగాల్లోకి వెళ్ళి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అన్యోత్యాన్ని చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద అని చెప్పేసి వారి బోధనలు, వారి యొక్క ఆశయాలు రాబోయే 1000 సంవత్సరాలకు కూడా ఆచరణ యోగ్యమైనటువంటి మరి మాట చెప్పినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద గారిని తెలియపరుస్తూ మరోసారి అందరికీ స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. ఈరోజు సుదినం, శుభదినం. స్వామి వివేకానంద జయంతి మరియు యోజన దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. 1893 సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ స్వామి వివేకానంద ఓ అమెరికా సోదరి మనులారా అని సంబోధించగానే ఒక 5 నిమిషాల సేపు కరతాల ధ్వనులు, జయ ధ్వానాలు, వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి ఒక విద్యుత్ తరంగం, అరే మమ్మల్ని ఎక్కడో బంధుత్వంతో కలిపారు అని చెప్పి వాళ్ళ లోపల ఒక విద్యుత్ షాక్ ప్రవహించింది. అక్కడ ఉన్నటువంటి 5000 మంది మతాచార్యులు, ధర్మాచార్యులు ఏదైతే చికాగో మహానగరంలో గుమికూడారో వాళ్ళందరికీ ఒక రకమైనటువంటి జలదిరి. దాంతో వాళ్ళందరూ ఒక 5 నిమిషాల సేపు కరతాళ ధ్వనులు చేశారు. కేవలం సోదరి మనులారనే ఒక సాధారణ సంబోధన ద్వారా విశ్వజనీనమైనటువంటిది, విశాలమైనటువంటి ఏదైతే ప్రపంచం లోపల హిందూ ధర్మం ఉందో ఆ ధర్మానికి ప్రతినిధిగా నేను ఈ సభలో ప్రసంగిస్తున్నాను అని అన్నాడు. ద హిందూ మాంక్ ఆఫ్ ఇండియా స్వామి వివేకానంద. అన్ని చోట్ల నుండి కూడా మనము నవ చైతన్యం బయలుదేరి మనము భారత మాతను మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థానంలో నిలిపి ప్రపంచానికి మార్గదర్శనం చేసేటువంటి స్థితి నిర్మాణం చేస్తారనేటువంటి పూర్తి విశ్వాసం ఉంది. కాబట్టి ఇక్కడ యువత ఆ స్వామి వివేకానంద కన్న కలల్ని నిజం చేస్తారని నేను సంపూర్ణంగా నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టీపర్స్ మరియు ఏవీపీ కార్యకర్తలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. జై హింద్. వివేకానంద జయంత్యుత్సవం సందర్భంలో ఈరోజు జైత్యాల పట్టణంలోని నడిబొడ్డున ఉన్న వివేకానందుని విగ్రహానికి ఈరోజు పూలమాల సమర్పించి, నారికలు సమర్పించి వారిని మరొకసారి స్మరించుకోవడం జరిగింది. వివేకానందుడు భారతదేశానికి వన్నె తెచ్చిన అతి కొద్ది మంది మహానుభావుల్లో వారొకరు. ముఖ్యంగా యువతకు వారి స్ఫూర్తిదాయకులు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశంగా ఈనాడు భారతదేశం. దాదాపు 60 కోట్ల పైన యువత స్వామి వివేకానందను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆనాడు ఎలాంటి కమ్యూనికేషన్ వ్యవస్థ లేనాడు, రవాణా వ్యవస్థ లేనాడు కూడా వారు ప్రపంచ దేశాలకు మన దేశ సాంప్రదాయం గురించి కావచ్చు, దేశ సంస్కృతి గురించి కావచ్చు, హిందూ ధర్మం గురించి కావచ్చు ప్రపంచవ్యాప్తంగా చెప్పి వివిధ మతాల వాళ్ళను, వివిధ సంస్కృతి వాళ్ళను ఒప్పించి మెప్పించే మహనీయుడు మన స్వామి వివేకానంద. స్వామి వివేకానందని బాటలో ఏమాత్రం నడిచినా మరి మన భారతదేశం ఖచ్చితంగా ఏదైతే ఈనాడు వెనుకబడి ఉన్నదో రేపటి నాడు ముందుకెళ్లే అవకాశం ఉన్నది. గతంలో వివేకానందుని 150వ జయంతి ఉత్సవాల సందర్భంలో గౌరవనీయులు
డాక్టర్ శంకర్ గారు కావచ్చు, నంబి వేణుగోపాలాచార్య గారు కావచ్చు, మేన మహేష్ గారు కావచ్చు, మిగతా మేమందరం కూడా అప్పుడు సంవత్సరం పాటుగా ఎన్నో కార్యక్రమాలు జరిపినాం. అప్పుడు నన్ను కూడా బాధ్యులుగా ఉంచడం జరిగింది. వారి విగ్రహం ఒకటి పట్టణ నడిబొడ్డులో ఏర్పాటు చేయాలనే కోరిక చాలామంది యువతకు అప్పుడు ఆ మాన్యులందరికీ కూడా ఉండింది, పెద్దలకు. మరి తప్పకుండా నిన్న కూడా ఈ విషయంలో కొందరు చర్చించడం జరిగింది. మరి స్టేడియం పేరైతే అప్పుడు ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మేమే తీర్మానం చేసి డాక్టర్ శంకర్ గారు, నేను, మహేష్, డాక్టర్ శైలేందర్ రెడ్డి కూడా ఉండరు. అప్పుడు మేమందరం కలిసి కలెక్టర్ గారు ఇవ్వడంతో స్టేడియం పేరు వివేకానంద స్టేడియంగా వచ్చింది. మరి అక్కడే కానీ ఎక్కడ తప్పకుండా మళ్ళీ జయంతి ఉత్సవాల లోపల వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు నూతనంగా. ఈరోజు మా గౌరవ మున్సిపల్ చైర్మన్ గారు, ఇక్కడ స్థానిక కౌన్సిలర్, కమిషనర్ గారు, డిఈ గారు, అధికారులు, మా పట్టణాధ్యక్షుడు సతీష్ అన్న, యూత్ రవి, మహేష్, ప్రవీణ్, ఇంకా చాలామంది కౌన్సిలర్స్ అందరూ కూడా, రాజు గారు, శ్రీకాంత్ గారు. ఇక్కడ కూడా దీని ఆధునీకరణకు, వివేకానందుని విగ్రహాన్ని ఈ ప్రాంత ఆధునీకరణకు 2.5 లక్షలు ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది. మంజూరు అంటే పత్రమే కాదు, టెండర్ అయిపోయింది, అగ్రిమెంట్ కూడా అయిపోయింది. కాంట్రాక్టర్ పనిచేయాల్సిందే ఉంది. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగింది. అతి త్వరలోనే పనులు ప్రారంభింపజేయాలని చెప్పి రాజగోపాలాచారి గారు, నేను ఇప్పుడే డీ గారు కూడా చెప్పిన, మీరు కూడా కొంత బాధ్యత నుంచి కొంత జ్ఞాపకం చేయాలి, ఇప్పుడే నేను చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, నన్ను ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించిన ఆహ్వాన కమిటీకి, మున్సిపల్ చైర్మన్ గారికి, మిగతా కౌన్సిలర్స్ ఇక్కడ అందరికీ, పెద్దలకు, నా మిత్రులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పాత్రికేయ మిత్రులకు ధన్యవాదాలు. భారతదేశ ప్రఖ్యాత ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక నాయకులు, మన దేశ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి గొప్ప జ్ఞాని మన స్వామి వివేకానందుడు. వారి జయంతి ఈరోజు. మరి మనం అనుకుంటాము వారి జయంతి కదా, వారి దగ్గరకు వచ్చి వారికి గౌరవంగా పూలమాలలు సమర్పించుకుంటున్నాము. కొంతమంది మాట్లాడుతుంటారు వ్యంగ్యంగా, సరే పూలమాలలు సమర్పిస్తున్నారు, మరి తర్వాత ఏంటి అని. కానీ ఒక్కటే, స్వామి వివేకానంద జయంతిని ఇలా జరుపుకోవడానికి కారణం, మన ముందున్న తరాలు అసలు స్వామి వివేకానంద ఎవరు, స్వామి వివేకానంద చేసినటువంటి పనులు ఏమిటి, స్వామి వివేకానంద దగ్గర నుంచి భావి భవిష్యత్ తరాలు ఏం నేర్చుకోవాలనేటువంటి భావనతోని ప్రతి సంవత్సరము కూడా ఎంతో ఘనంగా అందరము కలిసి, భారతీయులందరము కలిసి కూడా ఆ మహాజ్ఞాని, ఒక గొప్ప నాయకులు, మన భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ఆనాడు గుర్తింపు తెచ్చినటువంటి ఒక వీరుడు, యోధుడు. బ్రిటిష్ కబంధ హస్తాల్లో మన దేశం అతలాకుతలమవుతున్న తరుణంలో కూడా మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను, మనం ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని, మన ఆధ్యాత్మికతను దేశ దేశాల్లో చాటినటువంటి, ప్రపంచ వేదికల మీద వివరించినటువంటి గొప్ప మహాజ్ఞాని మన నరేంద్రుడు స్వామి వివేకానంద. మరి ఆ స్వామి వివేకానంద జయంతి రోజు వారి ఆశయాలను, వారి ఆలోచనలను మరొక్కసారి గుర్తు చేసుకుంటూ, ఈరోజు ఉన్నటువంటి పిల్లలు కానివ్వండి, మరీ ముఖ్యంగా యువత కానివ్వండి, మీరు తలుచుకుంటే మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని, సాంప్రదాయాలను, మనం ఆచరించేటటువంటి ధర్మాన్ని, మన న్యాయాలన్నింటినీ కూడా పరిరక్షించి, ఈనాటి బాలలే రేపటి పౌరులు అంటారు, మన భావి తరాలకు అందించాల్సినటువంటి బాధ్యత మీ అందరి భుజాల మీద ఉంది. మరొక్కసారి జగిత్యాల పట్టణ మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.